కృష్ణా జిల్లా గూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా రైతులు పంటలను కొనుగోలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు. ధాన్యం మిల్లుకు చేరిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలలో డబ్బు జమ అవుతాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల డీసీ చైర్మన్ పోతెన లక్ష్మీ నరసింహస్వామి నాయుడు, తహసీల్దార్ డి రాజలక్ష్మి, వ్యవసాయ అధికారి గుమ్మడి శివరామకృష్ణ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి ఈ రోజున ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. అఫీషియల్ గా దాన్ని కూడా రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలి. అధికారులు కూడా చాలా సూచనలు చేశారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ సూచనల ప్రకారం మీరందరూ కూడా ముందుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల యొక్క శ్రేయస్సు కోసమే ఆలోచించేటువంటి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది పడకూడదన్నట్టు లక్ష్యంతో